ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. లేవియాకాండం 22వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. లేవియాకాండం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోను అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుకుండునట్లు వారా పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పుము, నేను యెహోవాను. ప్రియులారా, లేవియాకాండం 22వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే యాజకుల ప్రత్యేకత. యాజకుల ప్రత్యేకత లేదా యాజకులకు ఇవ్వబడిన జాగ్రత్తలు, యాజకులకు ఇవ్వబడిన హెచ్చరికలు, నిర్దిష్టమైనటువంటి కొన్ని సూచనలు. సరే, ఈ అధ్యాయం 33 వచనాలు ఉన్న అధ్యాయం 3 భాగాలుగా ఈ అధ్యాయాన్ని మనం విభజన చేద్దాం. 1 నుండి 16 వచనాలు పరిశుద్ధమైన వాటి విషయమైన జాగ్రత్త. 1 నుండి 16 వచనాలు పరిశుద్ధమైన వాటి విషయమైన జాగ్రత్త. 17 నుండి 25 వరకు పరదేశుల బలుల విషయమైన జాగ్రత్త. పరదేశుల బలుల విషయమైన జాగ్రత్త. 3వ భాగం 26 నుండి 33 వరకు బలి ఆహారమును గూర్చిన జాగ్రత్త. బలి ఆహారమును గూర్చిన, బలి ఆహారం, దాని గురించిన జాగ్రత్త. ప్రియులారా, లేవియాకాండం 21వ అధ్యాయం యాజకులు పరిశుద్ధంగా ఉండాలి అని ఆయన వివరించాడు. 22వ అధ్యాయములో వారు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇతరులను ఆరాధనలో నడిపించే సమయములో వారికి ఇవ్వబడిన నియమములను గూర్చి ఈ అధ్యాయములో దేవుడు ప్రస్తావించాడు కదా. ఈనాడు యాజకులు మనమే. ప్రధాన యాజకుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ప్రభువును అంగీకరించిన వారందరూ మరి పరిశుద్ధమైన యాజకులు, రాజులైన యాజకులు అని పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనము గమనించాం. మంచిది ప్రియులారా, వీటిని భాగాలుగా విభజన చేస్తూ ధ్యానము చేద్దాం. సో, మొదటి 16 వచనాలు పరిశుద్ధమైన వాటి విషయమైన జాగ్రత్త. పరిశుద్ధమైన వాటి విషయమైన జాగ్రత్త. ఇందులో మొదటి 3 వచనాలు ప్రతిష్ఠించవలసిన వాటి విషయమై వారు జాగ్రత్తగా ఉండుట. చూడండి, మొదటి వచనం, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు నాకు ప్రతిష్ఠించు వాటి వలన అహరోనును అతని కుమారులను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుండునట్లు ఆ పరిశుద్ధమైన వాటిని ప్రతిష్ఠితములుగా ఎంచవలనని వారితో చెప్పుము, నేను యెహోవాను. నీవు వారితో ఇట్లనుము, మీ తరతరములకు మీ సమస్త సంతానములలో ఒకడు అపవిత్రత గలవాడై ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్ఠించు వాటిని సమీపించిన ఎడల అతడు కొట్టివేయబడును, నేను యెహోవాను. సో, ఈ మొదటి 3 వచనాలు ప్రజలు తెచ్చిన అర్పణల విషయమై వీరు పరిశుద్ధంగా ఉండాలి, యాజకులు వారు పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు చాలా స్పష్టంగా ఆయన వారికి బోధించాడు కదా. దేవుని సన్నిధిలో వారు ఎలా ఉండాలి కదా. దేవుని యొక్క నడిపించే నాయకులు దేవుని పైన తిరుగుబాటు చేయుట కదా. పాపము చేస్తున్నప్పుడు యాజకుడు తన ప్రతినిధులలో ఒకరిగా దేవుని వ్యవహారాలను అతడు నిర్వర్తించలేడు, జరిగించలేడు అని మనం గమనించగలం కదా. ప్రజలు దేవునికి అర్పణలు తెస్తూ ఉండగా ఈ అర్పణలను దేవునికి అర్పించే ఈ యాజకులు తమను తాము పవిత్రంగా ఉంచుకోవాలి, అపవిత్రంగా ఉంచుకొనకూడదు అన్నాడు కదా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు దేవునికి కృతజ్ఞత అర్పణలు తెచ్చేవారు, నైవేద్యమును తెచ్చేవారు, ఇతర బలులను దేవుని సన్నిధిలోనికి వారు తెచ్చేవారు, వారు కానుకలను వారు తెచ్చేవారు, దశమ భాగములను వారు తెచ్చేవారు.
కదా! ఇలాంటి సమయంలో యాజకుడు దేవునికి అర్పించే సమయంలో తన్ను తాను నియంత్రించుకోవాలి. తాను జాగ్రత్తగా ఉండవలెను. తాను పరిశుద్ధంగా ఉండవలెను. తన్ను తాను కాపాడుకొనవలెను. కదా! ఇక్కడ కడగబడిన వారుగా వారు లోపలికి ప్రవేశించి దేవుని సన్నిధిని వారు దర్శించవలెను అనే మాట గమనిస్తున్నాం. ప్రియులారా, ఒకవేళ ఆ రీతిగా వారు దానిని నిర్వహించకపోతే వారక్కడ నుండి వెలివేయబడుతారు. 51వ కీర్తన 11వ వచనములో దావీదన్నాడు. ఏమన్నాడు? దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మ నుండి నా యొద్ద నుండి తీసివేయకుము. కదా! అలాంటి వారితో దేవుడేమంటాడు? నా యొద్ద నుండి తొలగిపోండి అని అంటాడు. పాపము చేస్తూ వారు దేవుని సన్నిధిలో దేవుని కార్యములను వారు చేయలేరు. కారణం ఏమిటంటే వీరు దేవునికి పరిశుద్ధమైనటువంటి రాయబారులు. దేవుని ఈ పరిచర్యను వారు జరిగించువారు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో ఆయన ఇలా అన్నాడు. ఏమన్నాడు? లేదా 19 నుండి, అదేదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకప్పగించెను. దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై, మధ్యవర్తులమై దేవునితో సమాధాన పడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఆనాడు కూడా ఈ ప్రజలకు దేవునికి మధ్య రాయబారులు లేదా మధ్యవర్తులు ఎవరు అంటే ఈ యాజకులే. పాపము లేకుండా, అపవిత్రత లేకుండా తమ్మును తాము వారు కడుగుకొని దేవుని సన్నిధిలో ఆ అర్పణలను వారు అర్పించబద్దులై ఉన్నారు అని 3 వచనాల్లో మనం గమనించాం. 4 నుండి 8 వచనాల్లో యాజకుని యాజకుని అపవిత్రత చేసే సంగతులు. అంటే ఏ ఏ విషయాల ద్వారా యాజకులు తమ్మును తాము అపవిత్రపరచుకుంటారు, లేదా ఏ విషయాల ద్వారా అపవిత్రపరచుకుంటారు, వారు ఎలా శుద్ధి చేయబడాలి, ఆ విషయాలను దేవుడు ఇక్కడ రాయించాడు. అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొను వరకు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. సూర్యుడు అస్తమించునప్పుడు అతడు పవిత్రుడగును. 8వ వచనం. కళేబరము నైనను చీల్చబడిన దాని నైనను తిని దాని వలన అపవిత్ర పరుచుకొన కూడదు. నేను యెహోవాను. యాజకుడు దేని ద్వారా అపవిత్రుడు అవుతాడు? దేని ద్వారా అపవిత్రుడవుతాడు? చాలా తేటగా ఈ భాగములో చెప్పారు. 4వ వచనములో అహరోను సంతతిలో ఒకని కుష్ఠైనను స్రావమైనను కలిగిన ఎడల వాడు పవిత్రత పొందు వరకు, అంటే అపవిత్రుడవుతాడు. శవము వలన అపవిత్రత, అపవిత్రమైన పురుగునేమి, ఏదైనా అపవిత్రమైన దానిని ముట్టినవాడు ఎడల. అంటే ఒక వ్యక్తి ఎలా అపవిత్రుడవుతాడు? కుష్టు ఉన్నదనుకోండి దేహములో, అతడు అపవిత్రుడవుతాడు. ఏదైనా స్రావము ఉన్నదనుకోండి, అతడు అపవిత్రుడవుతాడు. లేదా ఏదైనా అతడు చచ్చిన శవమును తాకిన ఎడల అపవిత్రుడవుతాడు. ఏదైనా అపవిత్రమైన పురుగును అతడు ముట్టిన ఎడల అతడు అపవిత్రుడవుతాడు. ఏ ఏ విషయాల ద్వారా అతడు అపవిత్రుడవుతాడో దేవుడు తేటగా ఆయన చెప్పాడు. ప్రియులారా, ఒక వ్యక్తి స్రావము, దేహములో కుష్టు, గతంలో కూడా మనము గమనించాం. ఇదే లేవియా కాండం 13వ అధ్యాయములో ఈ స్రావమును గూర్చిన సంగతులు. దేహములో ఒక వ్యాధి, ఈ కుష్టు పాపమునకు చిహ్నముగా ఉన్నది. ఇది మెల్లగా లోపల ప్రారంభమై అవయవములన్నిటినీ తినివేసేటువంటి ఒక పాప రోగము. ఈ పాప రోగము కలిగి అతడు దేవుని పరిశుద్ధమైన పరిచర్యను చెయ్యజాలడు. అతడు పవిత్రుడు కావాలి. ఎలా? ఇక్కడ రాయబడిన మాట మత్తయి సువార్త 8వ అధ్యాయం 2 నుండి 3 వచనాల్లో యేసు క్రీస్తు ప్రభువారు ఒక కుష్ఠరోగిని ముట్టి బాగు చేశాడు. మాత్రమే కాదు, 4వ వచనములో
ఒక వీర్యస్ఖలనము పొందినవాడు కూడా అతడు అపవిత్రుడవుతాడు అనే మాట కదా. ఇది మానవుని శరీరములో ఉన్న ఒక విత్తనం, ఒక రక్తము వంటిది, జీవము వంటిది. ఇది పురుషుడు, స్త్రీ వారి శరీరములో దేవుడు ఒక సంతానాన్ని ఏర్పరచటం కొరకై ఆయన అనుగ్రహించినటువంటి ఒక భాగ్యం. కానీ ఈ విత్తనం కొన్నిసార్లు సాతానుడు ఎత్తుకొని పోయేవాడు, త్రోవ ప్రక్కన పడిన విత్తనం కదా. వీర్యస్ఖలనం ఇది ఆ రాళ్ళ ముళ్ళ పొదలో పడిన ఎడల కదా. ఇది ఇది దేనికి ప్రయోజనము కాదు. ఈ కోల్పోయినటువంటి ఈ విత్తనం, ఈ వీర్యస్ఖలనం పాప రోగమునకు చిహ్నముగా ఉన్నది కదా. అతడు శరీరములో నుండి ఈ భయంకరమైనటువంటివి బయటికి రావడము ద్వారా, తన్ను నియంత్రించుకొనకపోవడము ద్వారా అతడు సాయంకాలము వరకు అపవిత్రుడుగా ఉండును అనే మాటను గమనిస్తాం. సాయంకాలము వరకు అపవిత్రుడుగా ఉండును కదా. ఈ దేహము దేవుని ఆలయం. ఈ ఆలయమును పరిశుద్ధముగా ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత, సంఘము స్థాపించబడిన తరువాత మన శరీరమే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది. ఈ శరీరమును దేవునికి పవిత్రంగా మనం ఉంచుకోవాలి అన్నాడు. సరే, 5వ వచనములో అపవిత్రమైన పురుగునేమి పుట్టినవాడు అన్నాడు. ఒక పురుగు లేదా అపవిత్రమైనటువంటి ఒక నేల మీద ప్రాకేటువంటి పురుగు. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే సాతాను ఏదేను తోటలో నేల మీద ప్రాకే ఒక సర్పమును వాడుకొన్నాడు. ఈ సర్పము శపించబడినది. ఈ సర్పము శపించబడినది. ఈ భూమి మీద ఈ జారిపోయే వాటిని తాకిన ఎడల అన్నాడు. ఈ భూమి మీద జారిపోయేవి ఈ పురుగులు, ఈ పురుగును ముట్టిన ఎడల భూమి మీద ప్రాకేవి కదా. ఈ భూసంబంధమైన వాటి మీద మనస్సు గలవాడు, ఈ భూసంబంధమైన వాటిని ప్రేమించువాడు కదా ఏం చేయబడాలి? అతడు తన్ను తాను పరిశుద్ధపరుచుకోవాలి. శరీరేచ్ఛలు అన్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనములో ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు అన్నాడు. ఈ భూమి మీద ప్రాకే పురుగు శరీరేచ్ఛలను చూపిస్తూ ఉన్నది. అందుకే మనం ఏం చేయబడాలి? దేవుని ఆత్మ మీద దృష్టిని ఉంచవలసిన వారముగా మనం ఉన్నాం. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయములో చాలా తేటగా వ్రాయబడి ఉన్నది. 6వ వచనములో ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది, శరీరానుసారమైన మనస్సు దేవునికి అది విరోధమై ఉన్నది అన్నాడు కదా. ఈ భూ సంబంధమైనటువంటి శరీరేచ్ఛలు, ఈ ప్రాకే పురుగు లాంటి వాటిని మీరు త్రాకవద్దు, వాటిని మీరు చంపివేయండి అన్నాడు. ప్రియులారా, ఆ తర్వాత 6వ వచనం, అతడు నీళ్లతో తన దేహమును కడుగుకొను వరకు అతడు ప్రతిష్ఠితమైన వాటిని తినకూడదు. తన్ను దేవుని వాక్యము ద్వారా క్రమంగా శుద్ధి చేసుకోవాలి. పాత నిబంధనలో మనము గమనించినప్పుడు ఈ యాజకులు ఆవరణములో నుండి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళే ప్రతిసారి ఆ గంగాళము యొద్ద తమ్మును తాము వారు కడుగుకొనవలెను, నీళ్లతో తమ దేహమును కడుగుకొనవలెను. ఇది ఒక అద్భుతమైన సంగతి. పరిశుభ్రంగా తమను తాము కడుగుకొని పరిశుద్ధుడైన దేవుని సన్నిధానములోనికి వారు వెళ్ళవలెను. అందుకే దేవుడు చాలాసార్లు ఇశ్రాయేలు ప్రజలతో అన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు, రండి మీరు కడుక్కోండి అన్నాడు. మిమ్మును మీరు కడుక్కోనండి, మిమ్మును మీరు శుభ్రపరుచుకోండి, శుద్ధి చేసుకోండి. మీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను హిమము వలె తెల్లబడును కదా, రక్తము వలె ఎర్రనివిగా ఉన్నను గొర్రె బొచ్చు వలె తెల్లబడును, రండి కడుక్కోండి అన్నాడు. ప్రియులారా, కడగబడుట. దావీదు తను తాను అపవిత్రుడుగా అయిన సమయములో
పురుగును తాకాడు. శరీర సంబంధమైనటువంటి పాపమును దావీదు తాకాడు. 51వ కీర్తనలో దేవా నీవు నన్ను కడుగుము, హిస్సోపుతో నన్ను కడుగుము అన్నాడు. 7వ వచనంలో రక్షింపబడిన తరువాత యేసుక్రీస్తు ప్రభువారు రక్షకునిగా ఒప్పుకున్న తరువాత మనం ఏం చేయబడాలంటే కాళ్ళు మాటి మాటికి కడుక్కోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మేడ గది మీద పేతురును కడగడానికి వెళ్ళినప్పుడు, ప్రభువా నీవు నా పాదములను కడుగుదువా, అది ఎన్నటికీ కూడదు అంటే 13వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు అన్నాడు. 8వ వచనంలో నిన్ను నేను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు. 10వ వచనంలో స్నానము చేసిన వాడు మాటి మాటికి స్నానము చేయవలసిన అవసరత లేదు, కానీ కాళ్ళను కడుగు కొనవలెను. మన పాపమును కప్పిపుచ్చి అలాగే దేవుని సన్నిధిలో దైవ పరిచర్యలోనికి మనము వెళ్ళజాలము ప్రియులారా. అందుకే ప్రభు అన్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 26వ వచనములో, వాక్యమును ఉదక స్నానము చేత తన సంఘమును ఆయన కడుగువాడు. యోహాను మొదటి పత్రిక 1:9లో మన పాపములను మనము ఒప్పుకొనుచు మనము కడుగుకొనవలసిన వారముగా ఉన్నాం. మన దేహమును నీళ్లతో కడుగుకొనవలెను. సూర్యుడు అస్తమించిన తరువాత అతడు ఏం చేయవచ్చు? ఆ ప్రతిష్ఠితమైన ఆహారమును తినవచ్చును. సూర్యుడు అస్తమించగాని ఈ అడవిలోని ఈ పురుగులు, ఈ జంతువులు అవన్నీ నిద్రించే సమయం కదా, ఈ పాప ప్రపంచం మరణించిన సమయం. అప్పుడు అతడు ఆ ఆహారమును భుజించాలి అనే మాటను గమనిస్తున్నాం. సూర్యుడు అస్తమించిన తరువాత అంటే తమను తాము నియంత్రించుకున్న తరువాత, ఈ పాప ప్రపంచం, ఈ పురుగులు అపవిత్రమైనవి, చచ్చినవి అవన్నీ మృతి నొంది నిద్రించిన తరువాత దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అతడు ఆహారమును తినవచ్చును. 9వ వచనం చదువుకుందాం. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరచి దాని పాప భారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు ఈ విధిని ఆచరింపవలెను. నేను వారిని పరిశుద్ధపరచు యెహోవాను. అంటే యాజకులలో ఈ కార్యం పరిశుద్ధమైనదిగా ఉండాలి. దాని పాప భారమును మోసుకొని దాని వలన చావకుండునట్లు అనే ఈ మాట. అంటే ఈ వ్యక్తి ఏం చేయాలి? ఈ పాప భారమును తాను మోసుకొనకూడదు. ఈ భారాన్ని దేవుడు మోశాడు అన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును అన్నాడు. కదా, ఆనాడు యాజకులు దేవుని పరిచర్యలో సాగి వెళ్ళేవారు. ఆ పాప భారముతోనే దేవుని పరిచర్యను వారు మోయజాలరు. ఆ భారమును దించుకోవాలి, ఆ భారమును కడిగి వేసుకోవాలి, పవిత్రపరుచుకోవాలి అనే మాటను మనం గమనిస్తున్నాం. లేకపోతే ఆ భారముతో వారి కుంగిపోయే అవకాశం ఉన్నది. ఆ భారముతోనే వారు దేవుని పరిచర్యలో వారు సాగి వెళ్ళలేరు. దేవుడు తన సంతోషం, తన ఉద్దేశము కొరకు యాజకులను ఆయన ప్రత్యేకపరిచాడు. ఈ గొప్ప ఆశీర్వాదం, దానితో పాటు ఒక గొప్ప బాధ్యత వారి మీద ఉంచాడు. దేవుడు యజమానుడుగా ఉండగా ఈ యాజకులు యజమానుడైన దేవునికి వారు దాసులుగా ఉన్నారు. వారు దేవునికి లెక్క అప్పగించవలసిన వారుగా ఉన్నారు. లూకా సువార్త 12వ అధ్యాయం 47-48 వచనాలలో, తన యజమానుని చిత్తమెరిగియుండియు సిద్ధపడక అతని చిత్తము చొప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. ప్రియులారా, అందుకే మనము దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞ విషయములో జాగ్రత్త కలిగి మనం ఈ లోకములో సాగి వెళ్ళవలసిన వారముగా మనమున్నాం. సో మొదటి 9 వచనాలను గమనించాం. తర్వాత చూడండి 10-16 వచనాలు ఒక భాగం. యాజకుడు తన ఇంటిలో తినవలసినటువంటి పవిత్రమైన నైవేద్యం, యాజకుడు తన ఇంటి వారు
తాను తన ఇంటివారు తినవలసినటువంటి పవిత్రమైనటువంటి ఆహారం, ప్రతిష్ఠితమైన ఆహారం. 10 నుండి 13 వచనాల్లో యాజకుడు అతని ఇంటివారు మాత్రమే ఈ నైవేద్యములను తినవలెను. 10వ వచనం, అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు తినకూడదు. 11వ వచనం, అయితే యాజకుడు క్రయధనమిచ్చి కొనినవాడు, తన ఇంట పుట్టినవాడు తినవచ్చు. 12, యాజకుని కుమార్తె అన్యునికి ఇయ్యబడిన ఎడల ఆమె ప్రతిష్ఠితమైన వాటిలో తినకూడదు. యాజకుని కుమార్తెలలో విధవరాలే గాని, విడవబడినదే గాని సంతానము లేని ఎడల ఆమె తన ఇంటి బాల్యమందు వలె తన తండ్రి ఇంటికి తిరిగి చేరి తండ్రి ఆహారమును తినవచ్చును తినవచ్చును కదా. ఇక్కడ ఎవరు తినాలి ఈ ప్రతిష్ఠితమైన ఆహారమును, ఎవరు తినకూడదో దేవుడు తేటగా ఆయన ఇక్కడ వివరించాడు. తినవలసిన వారు, తినకూడని వారు. తినవలసిన వారు, తినకూడని వారు. అంటే ఈ ప్రత్యక్షపు గుడారములో సన్నిధి రొట్టెల బల్ల మీద ఆ 12 పరిశుద్ధమైనటువంటి సన్నిధి రొట్టెలను వారు తినాలి. ఆ రొట్టెను తినడం అనేది దేవునితో సహవాసములో ఉండడానికి అది సూచనగా ఉన్నది, యాజకత్వములో భాగం. కానీ ఆ రొట్టె ఎవరు తినాలి, ఎవరు తినకూడదు అంటే, ఎవరైతే ఈ యాజకునితో సంబంధము కలిగి ఉంటారో, వారు కొనబడిన వారైనా, ఆ ఇంట పుట్టిన వారైనా, ఆ ఇంటిలో ఉన్న కుమార్తె అయినా వారు మాత్రమే తినాలి. ఈ యాజకునితో సంబంధము లేని వారు, యాజకునితో సంబంధము లేని వారు, వారు తినటకు వీలు లేదు. సరే, ఇలా చెప్పుకుందాం. ప్రధాన యాజకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయనతో సంబంధము ఏర్పడిన వారు, ఆయనతో సంబంధం ఏర్పడిన వారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనములో తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. పిల్లలయ్యారు. ఒకవేళ క్రయధనమిచ్చి కొనబడిన వారు, 11వ వచనం ప్రకారం యాజకుడు క్రయధనమిచ్చి కొన్నవారు, యాజకుడు క్రయధనమిచ్చి కొన్నవారు. యేసు క్రీస్తు ప్రభువారు మనలను తన రక్తమిచ్చి ఆయన మనలను కొన్నవాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5, 6 వచనాల్లో మనము కొనబడిన వారం, ఆయన ఇంట పుట్టిన వారం. యోహాను సువార్త 3వ అధ్యాయం ప్రకారం ఒకడు కొత్తగా జన్మించిన ఎడల, కొత్తగా జన్మించిన వారం, ఆ ఇంట పుట్టిన వారం, మనము ఆయనతో సహవాసము చేయవలసిన వారం. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 17 నుండి 34 వచనాల్లో ఆదివారం ఆ బల్లను ఎవరు సమీపించాలి, ఆ బల్లను ఎవరు సమీపించాలి? ఆయన రక్తములో కడగబడిన వారు, ఆయనతో సంబంధము గలవారు, ఆయన పిల్లలైన వారు, ఆయన రక్తములో కొనబడిన వారు, ఆయన ఇంటిలో పుట్టినవారు, వారు మాత్రమే ఆ యొక్క ప్రభువుతో వారు సహవాసము గలవారుగా వారు ఉన్నారు కదా. ప్రభువు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ఆధిక్యత. ఆయన మనకు ఈ మంచి బహుమానములను ఆయన ఇచ్చినవాడు, మంచి బహుమానములను ఆయన ఇచ్చినవాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో ఆయన ప్రతి శ్రేష్టమైన ఈవి పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మనకు వచ్చును. జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చు. ఈ పవిత్రమైన వాటిని అపవిత్రులు వారి తినవే, వాటి విలువ వారికి తెలియదు. యేసు క్రీస్తు యొక్క పవిత్రత వారికి తెలియదు. ఆయన 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 శరీరం, విరువబడిన ఆయన శరీరం, కార్చబడిన రక్తం, దాని యొక్క అమూల్యత వారికి తెలియదు. అందుకే ఈ పవిత్రమైన వాటిని కుక్కలకు వేయకుడి, పందుల ముందు ఈ ముత్యములను పడవేయవద్దు, వాటిని పాదములతో త్రొక్కి వేస్తారు అని ప్రభువు అన్నాడు. కనుక ఇంట పుట్టిన వారు మాత్రమే వాటిని తినవలెను, మిగతా వారు వాటిని తినకూడదు అని తేటగా ఆయన చెప్పాడు. కాబట్టి ఈ ప్రభువు మనకిచ్చేవి శ్రేష్టమైనవి. తర్వాత 14 నుండి 16వ వచనము వరకు, 14 నుండి 16వ వచనం వరకు పవిత్రమైనటువంటి ఈ అర్పణ, ప్రతిష్ఠితమైన అర్పణ యాజకునికి ఇవ్వవలెను. చూడండి, 14, 15, 16 వచనాలను మనం చదివినప్పుడు
సో ఈ పవిత్రమైనటువంటి ప్రతిష్ఠితమైనటువంటివి యాజకునికి ఇచ్చుట, యాజకునికి చెందినవి. ఒకడు పొరపాటున ప్రతిష్ఠితమైన దానిని తినిన ఎడల వాడు ఆ ప్రతిష్ఠితమైన దానిలో 5వ వంతు కలిపి దానితో యాజకునికి ఇవ్వలెను. ఇశ్రాయేలీయులు ప్రతిష్ఠితమైన వాటిని తినుట వలన అపరాధమును భరింపకుండునట్లు తాము యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. నేను వాటిని పరిశుద్ధపరచు యెహోవాను. కదా, ఇవి ఈ పవిత్రమైనటువంటి అర్పణలు, నైవేద్యమును, ఈ ఆహారమును, ఇది దేవునికి తీసుకొని రావాలి. దేవుని సన్నిధిలో వాటిని అర్పించాలి. యాజకులు, కడగబడిన యాజకులు మాత్రమే వాటిని తినాలి. ఒకవేళ పొరపాటున ఒకడు సామాన్యుడు వాటిని తినన ఎడల అంటే సొంత ప్రయోజనము కొరకు దేవునికి చెందవలసినవి దేవునికి చెందకుండా, దేవునికి అర్పించవలసినవి దేవునికి అర్పించకుండా వాటిని తమ కొరకే వాడుకొనిన ఎడల ఏం చేయాలి? 5వ వంతు దానిని కలిపి తిరిగి వాటిని దేవునికి ఇవ్వవలసిన వారుగా వారు ఉన్నారు. అపరాధ మూల్యమును వారు చెల్లించాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదివినప్పుడు దశమ భాగములు దేవునికి చెందాలి, దేవుని సన్నిధానములోనికి వెళ్ళాలి. కానీ అక్కడ ఏమన్నాడు మలాకి? అన్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మానవుడు దేవుని యొద్ద దొంగులునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయములో మేము నీ యొద్ద దొంగిలితిమి అని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠ అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను మీరు ఇవ్వక దొంగిలితిరి. దేవునికి ఇవ్వవలసినవి మనము దేవునికి ఇవ్వాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన భూలోకంలో ఉండగా ఆయన ఏమన్నాడు? ఆ పన్ను చెల్లించేవారు, వారు సుంకమును వసూలు చేసేవారు ప్రభు దగ్గరకు వచ్చి లేదా పేతురు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు ప్రభు ఏమన్నాడు? కైసరువి కైసరుకి ఇవ్వండి, దేవునివి దేవునికి చెల్లించండి. దేవునికి చెల్లించవలసిన వాటిని మనము దేవునికి చెల్లించాలి. ఈ లోకములో కూడా ఎవరికి పన్ను చెల్లించాలో వారికి పన్ను చెల్లించాలి, ఎవరికి సుంకము చెల్లించాలో వారికి సుంకము చెల్లించాలి. రోమాపత్రిక 13వ అధ్యాయములో చాలా స్పష్టంగా చెప్పాడు కదా, మనము దేవుని వాటిని మనము దొంగిలించకూడదు. సరే, 16 వచనాలను మనము గమనించాం. పరిశుద్ధమైన వాటి విషయమై జాగ్రత్త. పరిశుద్ధమైన వాటి విషయమై జాగ్రత్త. 17 నుండి 25 వరకు పరదేశుల బలుల విషయమైన జాగ్రత్త. కదా, బలులు వాటి యొక్క శ్రేష్టతను మనము గుర్తించాలి. అంటే నిర్దోషమైన బలులను మనం అర్పించాలి. చూద్దాం, చూడండి ఈ భాగములో మరి 17 నుండి 21 వరకు ఆ యొక్క నైవేద్యము, బలి, అర్పణము, స్వేచ్ఛార్పణం, మొక్కుబడులు అవి కలంకము లేనివిగా ఉండాలి. 17 నుండి 21 వరకు అవి కలంకము లేనివిగా ఉండవలెను అని దేవుడు సెలవిచ్చాడు. కలంకము లేనివి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతో అతని కుమారులతో ఇశ్రాయేలీయులందరితో ఇట్లనము, ఇశ్రాయేలీయుల ఇంటి వారిలోనే గాని ఇశ్రాయేలీయులలో నివసించు పరదేశులలోనే గాని ఎవడు యెహోవాకు దహన బలిగా స్వేచ్ఛార్పణనుగా మొక్కుబడి అర్పించునో వాడు అంగీకరించబడినట్లు గోవులలో నుండి అయినను గొర్రె మేకల మందలో నుండి అయినను దోషము లేని మగదానిని అర్పించవలెను. దోషము లేని మగదానిన, దానికి కలంకముండునో అది అర్పింపకూడదు. 21వ వచనం, ఒకడు మొక్కుబడిని చెల్లించుటకే గాని స్వేచ్ఛార్పణం అర్పించుటకే గాని సమాధాన బలిరూపముగా గోవునైనను గొర్రెనైనను మేకనైనను యెహోవాకు తెచ్చినప్పుడు దోషము లేనిదై ఉండవలను, దానిలో కలంకము ఏదియో ఉండకూడదు. అద్భుతమైన సంగతి. 17 నుండి 21 వరకు అర్పించే అర్పణ అది కలంకము లేనిది. దేవాలయం, ప్రత్యక్షపు గుడారం, దేవుని సన్నిధానములోనికి
ఆనాడు ప్రజలు అర్పణము తెస్తున్నప్పుడు శ్రేష్టమైనవి కాకుండా, నిష్కలంకమైనవి కాకుండా, కలంకముతో కూడిన వాటిని దేవునికి తెస్తే ఆ బలి అర్పించబడదు. అది అంగీకరించే బలి కాదు. ఇందులో ఆత్మీయమైన పాఠం. ఒక చౌకబారు జీవితం, సమర్పణ లేని జీవితం మనము దేవునికి ఇవ్వకూడదు. లోపము లేనిదిగా అది ఉండవలెను. లోపము లేనిదిగా అది ఉండవలెను. ఆనాడు దేవునికి అర్పించేటువంటిది అది దోషము లేనిదిగా ఉండవలెను. దోషము లేనిదిగా అది ఉండవలెను. కలంకము లేనిదిగా ఉండవలెను. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో దేవుడు ఆయన ఇలా అన్నాడు, గుడ్డిదానిని తీసుకొని బలి అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగముగల దానినైనా అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యమునకరిపేగా అడుగుచున్నాడు. ప్రియులారా, దేవునికి మనము చౌకబారిన వాటిని అర్పించకూడదు. ఎందుకు అంటే ఈ బలులన్నీ శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అవి మాట్లాడుతున్నాయి. ఆయన శ్రేష్ఠుడైనటువంటి వాడు, నిర్దోషమైనటువంటి గొర్రెపిల్ల. దేవుడు తన్ను తాను ఎలా అర్పించుకున్నాడు? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 14వ వచనములో నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అన్నాడు. క్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తం ఎలాంటిది? పేతురు తన మొదటి పత్రిక 1:19 అన్నాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి రక్తము. ప్రియులారా, ఇదంతా మెస్సియాగా ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఒక చిత్రపటాన్ని, అతడు అర్పించినటువంటి బలియాగమును, ఒక పరిపూర్ణమైన బలియాగమును చూపిస్తున్నది ఈ భాగం. యేసుక్రీస్తు ఎవరు? ఆయన ఒక పరిపూర్ణమైన దైవ స్వభావము గల పరిపూర్ణుడైన దేవుడు, పరిపూర్ణమైన మానవ స్వభావము కలిగిన పరిపూర్ణమైన మానవుడు. ఆయన తన ఉద్దేశములలో పరిపూర్ణమైన వాడు. యేసుక్రీస్తు ప్రభువారు తన వైఖరిలో పరిపూర్ణమైన వాడు, తన విధేయతలో పరిపూర్ణమైన వాడు. మానవులమైన మన పక్షమున పాపము కొరకు ఆయన చేసిన బలియాగము అది పరిపూర్ణమైనటువంటి బలియాగం. ఏ లోపము లేనిది, ఏ లోపము లేనిది. 22 నుండి 23 వరకు లోపము కలిగినది అర్పిస్తే అది తిరస్కరించబడును అన్నాడు. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరత గలదేమి, గడ్డగలదేమి, గజ్జిరోగము గలదేమి, చిరుగుడు గలదేమి, అటి వాటిని యెహోవాకు అర్పించకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హేయము చేయకూడదు. కురూపి అయిన కోడినైనను గొర్రెల మందలలో దేనినైనను అర్పించకూడదు, మొక్కుబడిగా అర్పించకూడదు. అది అంగీకరించబడదు, అది అంగీకరించబడదు. చాలా తేటగా ప్రభు ఈ విషయం చెప్పాడు. కృతజ్ఞతగా ఒక జంతు బలి అవసరాన్ని కదా ఆనాడు వారి ఇశ్రాయేలు ప్రజలు వారి పాపమును దేవుని సన్నిధిలో పరిహారము కొరకై వారు వచ్చినప్పుడు ఎలాంటి దానిని వారు అర్పించాలి. దీనికి చక్కని ఉదాహరణ దైవ గ్రంథమైన బైబిల్లో హేబేలు, ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనములో హేబేలు కూడా తన మందలో తొలుచూరున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి మందలోనికి వెళ్ళి తొలుసూలు మొదటి సంతానం శ్రేష్టమైనది, బల ప్రారంభం, అందులో క్రొవ్వినది, అందులో శ్రేష్టమైనది దేవునికి అర్పించుటలో దేవుడు ఆ బలిని ఆయన అంగీకరించినవాడు. పిల్లలు, మనం కూడా దేవునికి ఏమి అర్పించాలి, ఎలాంటి దానిని మన జీవితాల్లో ప్రభువుకు మనం ఇవ్వాలి అంటే శ్రేష్టమైన దానిని, ప్రథమ ఫలమును దేవునికి మనం ఇవ్వాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనములు ఏమన్నాడు? మహాజ్ఞాని సొలొమోను నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును, ప్రథమ ఫలమును, నీ ఇంటిలో ఏది శ్రేష్టమైనదో శ్రేష్టమైన దానిని దేవునికి మీరు అర్పించవలసిన వారుగా ఉన్నారు. పిల్లరా, ఈ అవసరాలన్నీ యేసుక్రీస్తు ప్రభువులో నెరవేరాయి. ఆయన ధర్మశాస్త్రమును కొట్టివేయడానికి రాలేదు, ఆయన ధర్మశాస్త్రమును నెరవేర్చటానికి వచ్చాడు. మనము కూడా
మన శ్రేష్టమైన జీవితమును దేవునికి అర్పణముగా, బలిగా మనం అర్పించబద్దులమై ఉన్నాము. తర్వాత చూడండి 24, 25 వచనాల్లో మచ్చగలిగినవి లేదా దోషము గలిగినవి, కలంకము గలిగినవి అంగీకరింపబడవు అన్నాడు కదా. మచ్చగలిగినవి, దోషము గలిగినవి అవి అంగీకరించబడవు. 24వ వచనం, విత్తులు నులిపిన దానినే గాని, విరిగిన దానినే గాని, చితికిన దానినే గాని, కొయ్యబడిన దానినే గాని యెహోవాకు అర్పించకూడదు. పరదేశి చేతిలో నుండి అటివాటిలో దేనిని తీసుకొని మీ దేవునికి ఆహారముగా అర్పించకూడదు. అవి లోపము గలవి, వాటికి కలంకముండును. అవి మీ పక్షమున అంగీకరింపబడవు, మీ పక్షమున అంగీకరింపబడవు. దేవుడు వాటిని అంగీకరించడు. అంటే ఈ జంతువులు ఈ వృషణములు లేనివి, విత్తులు నులిపినవి, వృషణములు గాయపడినవి. అంటే ఈ జంతువులు వీటన్నిటిని మనం గమనించినప్పుడు ఇవి పునరుత్పత్తి చేయలేనివి. ఇవి మరలా దేవుని కొరకు పునరుత్పత్తి చేయలేనివి. వీటిలో ఏ బలము లేదు. ఇవి దేవుడు ఆహారముగా ఆయన తీసుకొన జాలడు. వాటి ద్వారా కలంకమున్నది, వాటి ద్వారా దోషమున్నది. వాటిని దేవుడు అంగీకరించడు. ప్రియులారా, ఈనాడు మనము దేవుని మూలముగా పుట్టిన వారమై ఉండాలి. దేవుని మూలముగా పుట్టినవారు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనములో దేవుని మూలముగా పుట్టినవాడెవడును పాపము చేయడు. కనుక ఈ వృషణములు గాయపడినవి, వృషణములు నలిగినవి, వృషణములు కత్తిరించబడినవి, అంటే ఇవి పునరుత్పత్తి చేయలేనివి, కొత్త జన్మ అనుభవము లేనివి, మార్పు లేనివి. వీటిని దేవునికి అర్పించకూడదు. మంచిది ప్రియులారా, మనము 1 నుండి 16 వచనాలు పరిశుద్ధమైన వాటి విషయమై జాగ్రత్త. 17 నుండి 25 వరకు పరదేశుల బలుల విషయమైన జాగ్రత్త. మీరు పరదేశి చేతిలో నుండి అట్టి వాటిని తీసుకొనకూడదు అని చెప్పాడు. ఆఖరిగా 26 నుండి 33 వరకు బలి ఆహారమును గూర్చి జాగ్రత్త. బలి ఆహారం అంటే ఈ బలి ఆహారము ఎలాంటి వాటిని, ఏ వయస్సులో వాటిని దేవునికి అర్పించాలి, ఏ వయస్సులో వాటిని దేవునికి అర్పించకూడదు కదా. ఇక్కడ ఒక మాటను మనము గమనించగలం. 26 నుండి 28వ వచనము వరకు బలిగా అర్పించవలసినటువంటి ఆ బలి పశువు యొక్క వయస్సును గురించి చెప్పాడు. ఏ వయస్సులో ఉన్న వాటిని మీరు దేవునికి బలిగా అర్పించాలి, ఎప్పుడు, అవి ఏ వయస్సుకు వచ్చిన తరువాత వాటిని దేవునికి మీరు బలిగా అర్పించాలి. 27 దూడయే గాని, గొర్రె పిల్లయే గాని, మోక పిల్లయే గాని పుట్టినప్పుడు అది 7 దినములు దాని తల్లితో నుండవలెను. 8వ నాడు మొదలుకొని యెహోవాకు అర్పణగా అర్పించాలి. 7 దినాలు తల్లి పాలను అది త్రాగాలి. 7 అను బైబిల్ సంఖ్య సంపూర్ణత సంఖ్యను చూపించేది, సంపూర్ణమైన సంఖ్యను చూపించేది. యాజకుడు 8వ దినమున ప్రారంభిస్తున్నాడు అంటే 8, అది కొత్త అనుభవములోనికి రావడం. 7 దినములు సృష్టి, 8వ దినం కొత్త ప్రారంభం. యాజకుని యొక్క నియమావళి 7 రోజులు కొనసాగాలి. 8వ దినమున అతడు మరొక కొత్త విధిలోనికి రావాలి. 8వ దినం కదా. కొత్తగా పుట్టిన శిశువు 8వ దినమున సున్నతి చేయబడాలి. యేసుక్రీస్తు ప్రభువారు 8వ దినం ఆదివారం మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా కొత్త అనుభవం, కొత్త ప్రారంభం, కొత్త వెలుగు, నూతనమైనవి. ప్రియులారా, అట్టి వాటిని దేవునికి మనం అర్పించాలి. దేవుడు వాటిని మాత్రమే ఆయన అంగీకరించువాడు. తర్వాత 28వ వచనములో మరొక మాట దేవుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు. అయితే
అది అవేవైనను గొర్రె మేకలలోనిదేదైనా దానిని దాని పిల్లలను ఒక్క నాడే వధింపకూడదు. అంటే ఈ తల్లిని దాని పిల్లను ఒకే రోజు మీరు బలిగా అర్పించకూడదు. అంటే ఈ బలుల్లో ఇది దేవుడు నిషేధించాడు. 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 నిర్గమాకాండములో ఆయన 23వ అధ్యాయం 19వ వచనములో మేక పిల్ల దాని తల్లి పాలతో ఉడకబెట్టకూడదు. అంటే తల్లిని, పిల్లను ఒకేసారి మీరు వధించకూడదు. ఎందుకు? కారణమేమి? దేవుడు భవిష్యత్తులో బలుల కొరకు సామర్థ్యము కలిగిన వాటిని మీరు విడిచిపెట్టండి. వాటిని మరలా బలుల కొరకు పెంచబడవలెను. మరలా వాటి జీవితకాల సమర్పణ వాటిని మీరు విడిచిపెట్టవలెను. ఇందులో దేవుడు తన కనికర హృదయమును ఆయన చూపిస్తూ ఉన్నాడు. మాత్రమే కాదు, ఇక్కడ ఒక పరిపక్వమైన వాటిని మాత్రమే, పరిపూర్ణమైన వాటిని మాత్రమే దేవునికి అర్పించవలెను అని ఆయన సెలవిస్తున్నాడు. మాత్రమే కాదు, మనము సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించుకొనవలెను అనేటువంటి విషయాలను ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఇతర వ్యక్తులకు ఈ బలులను మనం అర్పించే సమయంలో నాయకత్వం వారి బాధ్యత 29 నుండి 30 వరకు మనం చదువుకున్నప్పుడు ఈ బలులు అవి దేవుని కొరకు సమర్థవంతమైనటువంటి నాయకుడు అర్పించే సమయంలో ఆలస్యము చేయకూడదు అన్నాడు. మీరు కృతజ్ఞత బలి 29వ వచనం పశువును వధించినప్పుడు అది అంగీకరించబడినట్లు దానిని అర్పింపవలను, ఆనాడే దానిని తినవలెను కదా. ఆలస్యము చేయవద్దు. దేవునికి బలర్పించుటలో మీరు ఆలస్యము చేయవద్దు. యాజకత్వం ఈనాడు ప్రభు పిల్లలైన మనము భుజించే ఈ సమాధాన నైవేద్యం, సమాధాన అర్పణం, యేసుక్రీస్తు శరీరం మనము ఆనాడే దేవుని చిత్తమును ఆనాడే జరిగించాలి. మరునాటి వరకు దానిని వాయిదా వేయకండి. ఆనాడే కదా. రేపటికి మనకు రూపు లేదు. దేవునితో సహవాసం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్నారు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. యోహాను సువార్త 34. అప్పుడే వెంటనే ఆయన దైవ చిత్తమును నెరవేర్చాడు. ఆయన వెంబడించుటలో కూడా, ఆయన చిత్తమును నెరవేర్చుటలో కూడా. అది ఒక వ్యక్తి ఏమన్నాడు, శాస్త్రి శిష్యులలో ఒకడు, ప్రభువా నా తండ్రిని పాతి పెట్టుకుని సెలవిమ్ము అంటే, నన్ను వెంబడించు మృతులను పాతి పెట్టుకున నిమ్ము. నన్ను వెంబడించుటలో మీరు ఆలస్యం చేయవద్దు. ఆనాడే 31 నుండి 33 వరకు ఈ అధ్యాయ సారాంశం అంటే దేవుని న్యాయ విధులు, ప్రేమతో కూడిన దేవుని పిలుపు, దానికి మనము విధేయతను చూపడం. దేవుని న్యాయ విధులు అవి ప్రేమతో అనుగ్రహించబడినవి, ఆయన కృప ద్వారా అనుగ్రహించబడినవి. ఆయన ఆజ్ఞకు మనము విధేయులము కావాలి. 31వ వచనం, మీరు ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుచుకొనవలెను. ఆజ్ఞలను అనుసరించాలి, వాటి ప్రకారము మీరు నడవవలెను. అదనాడు ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పూర్తిగా ఆయన నెరవేర్చినవాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. ఈనాడు మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను పాటించుటయే ఆయనను ప్రేమించుట. యోహాను సువార్త 14:15లో ఆయన ఆజ్ఞలను పాటించుటయే ఆయనను ప్రేమించుట. కనుక మనము ఆయన ఆజ్ఞలను పాటించబద్ధులమై ఉన్నాం. మనము ఆయన కొరకు ప్రతిష్ఠించుకొనవలసిన వారముగా ఉన్నాం. ప్రియులారా, దేవుడు అన్నాడు, నేను మిమ్మును ఐగుప్తులో నుండి రప్పించి తిని, నేను మిమ్మల్ని విడిపించాను, పాపము నుండి విడిపించాను. ఎందుకు? పరిశుద్ధులుగా ఉండుటకు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో ఆయన అన్నాడు,
కొరందిలోనున్న దేవుని సంఘమున కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఈ అధ్యాయం అంతటిని మనం గమనిస్తూ ఉండగా మనము పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుట, ఇది దేవుని ఆజ్ఞ. దేవుడు నీ విధేయతను కోరుకుంటున్నప్పుడు అది బలవంతంగా ఉండవలసిన విధేయత కాదు, ఆచారబద్ధంగా ఉండవలసిన విధేయత కాదు, అలవాటుతో కూడిన అది అర్ధరహితమైనది. ఇష్టపూర్వకముగా విధేయులమై ఆయన ఆజ్ఞలను పాటించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.